మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మార్గన్ చుట్టూ లైంగిక వేధింపుల వివాదం ముదురుతోంది. ఒక మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ముందే ఆ విషయం బయటకు రాకుండా అణచివేసేందుకు సదరు బ్యాంక్ ప్రయత్నించింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సదరు బాధితురాలికి ఏకంగా $1 మిలియన్ అంటే దాదాపు 8.3 కోట్ల రూపాయల సెటిల్మెంట్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సంచలన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. జేపీ మార్గన్ చేజ్లో పనిచేసిన ఒక మాజీ ఉద్యోగిని తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా ప్లాట్ఫారం టిక్టాక్ ద్వారా బహిరంగంగా వెల్లడించారు. అయితే ఈ వీడియోలు వైరల్ కావడానికి ముందే బ్యాంకు యాజమాన్యం ఆమెకు ఒక డీల్ను ప్రతిపాదించింది. కేసును బయట పెట్టకుండా ఉండేందుకు $1 మిలియన్ చెల్లించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. బ్యాంక్ ఇచ్చిన భారీ ఆఫర్ను ఆమె తిరస్కరించడమే కాకుండా తనతో పాటు మరెందరో మహిళా ఉద్యోగులు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఘటన కార్పొరేట్ రంగంలో మహిళల భద్రత, ఇలాంటి కేసులను భారీ మొత్తాలతో అణిచివేసే నిశ్శబ్ద ఒప్పందాల పద్ధతిపై మరోసారి చర్చకు దారితీసింది. ఆమె చేసిన వీడియోలు మిలియన్ల కొద్దీ వీక్షణలను సొంతం చేసుకోవడంతో జేపీ మార్గన్ ప్రతిష్టకు భారీగా విఘాతం కలిగింది. దీనిపై నెటిజన్లు బ్యాంకు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.